చాలా మంది కామెంట్ చేశారు గ్లోవల్ ట్రిక్స్ పెట్టమని. సో దానికోసమే ఇప్పుడు 5 ఇంట్రెస్టింగ్ న్యూ గ్లోవల్ ట్రిక్స్ మీరు చూడబోతున్నారు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయాలనిపించదు. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కి హెడ్ షాట్ వేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. That it feels right. సో ఫ్రెండ్స్, ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి ఇది మనం హ్యాంగర్లో చేయబోతున్నాం. మనకైతే 3 గ్లూ వాల్స్ ఉండాలి, అలాగే గ్రీన్ కలర్ జీప్ ఉంటుంది కదా, ఆ జీప్ కూడా కావాలి. సో ముందుగా వచ్చేసి జీప్ని నేను ఏ విధంగా పార్క్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా పార్క్ చేస్తారు. సో ఇక్కడ రెడ్ కలర్ హౌస్ కనబడుతుంది కదా, ఇక్కడే అనమాట ఆ ట్రిక్ చేయబోతున్నాం. సో ఓవరాల్ గా 3 గ్లూ వాల్స్ అయితే మీకు కావాలి, అలాగే జీప్ కూడా కావాలి. నేను జీప్ని ఏ విధంగా పార్క్ చేశానో మీరు కూడా అదే విధంగా పార్క్ చేసిన తర్వాత సో నేను గ్లూ వాల్స్ ఏ విధంగా వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేస్తారు. అది కష్టమే ఉండదు. ఒక గ్లూ వాల్ పైన ఒకటి, ఒక గ్లూ వాల్ పైన ఒకటి మెల్లగా వేసుకుని ఇంటి పైకి ఎక్కిపోతారు. ఓకేనా? సో మన ఛానల్కి అయితే చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను అచ్చ తెలుగులో మీకు అర్థమయ్యేటట్టుగా ఇంత బాగా చెప్తున్నాను కదా, ఇంకేమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి బ్రో. ఏమైనా లోపాలు ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా లోపం ఉంటే చెప్పండి, పర్లేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో చూడండి, మనమైతే ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే ఉన్నట్టుగా ఎనిమిస్కి ఎవరికి తెలియదు. ఒకవేళ హ్యాంగర్లో లాస్ట్లో జోన్ వచ్చినట్లయితే ఈ ట్రిక్ అనేది చేస్తారు. ఇక్కడ కాకపోయినా మన బుర్గాట్రీ మ్యాప్లో మార్బుల్ వర్క్స్ ఉంటాయి కదా, అక్కడైనా ఈ సేమ్ ట్రిక్ని ఈ విధంగానే చేస్తారు. ఓకేనా? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపడతాం అనమాట. సో ఇక్కడ కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ లో స్కూల్ బిల్డింగ్, ఆ స్కూల్ బిల్డింగ్ పైకి ఎలా ఎక్కాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి దీనికైతే 5 గ్లూ వాల్స్ అవసరం అనమాట. నేను ఏ విధంగా గ్లూ వాల్ వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా పర్ఫెక్ట్ గా గ్లూ వాల్ వేయండి. సో నేను ఆ హౌస్ కి నాకు ఎంత డిస్టెన్స్ ఉందో కూడా పర్ఫెక్ట్ గా చూసుకోండి. సో మీ ఫ్రెండ్స్ తో అయితే మీరు ఛాలెంజ్ కాయండి, దమ్ముంటే ఆ స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కమని. సో మీరైతే ఎక్కి సింపుల్ గా చూపెడతారు ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేశానో మీరు కూడా అదే విధంగా చేస్తారు. కానీ ఈ 3 గ్లూ వాల్స్ వేయడం వరకు ఈజీయే, తర్వాత మీరు గ్లూ వాల్ వేయడం కష్టపడాలి. కానీ ఏంటంటే మీరు కార్నర్లోకి వస్తారనమాట. మీరు వేసిన గ్లూ వాల్కి కార్నర్లోకి వచ్చినట్లయితే సో మీ పర్ఫెక్ట్ హైట్ మీరు చెక్ చేసుకొని గ్లూ వాల్ అనేది వేస్తారు. పర్ఫెక్ట్ హైట్ అంటే అందరికీ ఒకే హైట్ ఉంటుంది, కానీ నేను ఏ విధంగా గ్లూ వాల్ వేసానో మీరు కూడా అదే విధంగా కొద్ది బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లూ వాల్ అనేది వేస్తారు. వేసిన తర్వాత దానిపైకి జంప్ చేసి స్కూల్ బిల్డింగ్ పైకి అయితే ఎక్కిపోతారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది. సో మన వీడియోకి వచ్చేసి నేను 15,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మర్చిపోకండి. మీ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీలైతే మాత్రమే. సో నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. ఒకవేళ మీకు వీలైతేనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? ఈ ట్రిక్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, కొటాటోవాలో ఇటువంటి బిల్డింగ్ ఉంది కదా నా పక్కన. సో ఆ బిల్డింగ్ పైకి ఎక్కాలన్నమాట. సో మీ ఫ్రెండ్స్తో అలా ఛాలెంజ్ కాయండి, దమ్ముంటే ఈ బిల్డింగ్ పైకి ఎక్కమని. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే అతనైతే ఎక్కలేడు. సో మీరైతే నేను ఏ విధంగా గ్లూ వాల్ వేస్తానో మీరు కూడా అదే విధంగా గ్లూ వాల్స్ వేయండి. ఓకేనా? ఒక గ్లూ వాల్ సరిపోతుంది, గ్లూ వాల్స్ కాదు, గ్లూ వాల్. ఓకేనా? ఒక గ్లూ వాల్ వేస్తారు. ఒక గ్లూ వాల్ వేసిన తర్వాత ఇక్కడ జిప్ లైన్ కనబడుతుంది కదా, సో పీక్ సైడ్ లో జిప్ లైన్, ఆ జిప్ లైన్ మీదకి వెళ్ళేసి సో మీరు కిందకి వెళ్ళకండి. కిందకి వెళ్తే జిప్ లైన్ అనేది ఆ సైడ్ నుంచి వస్తుంది అనమాట. అప్పుడు మీకు గ్లూ వాల్ లెంత్ డిస్టెన్స్ సరిపోదు. సో అందుకే మీరు పీక్ సైడ్ కి వెళ్తారనమాట. సో ఈ జిప్ లైన్ మీదకి ఫాస్ట్ గా వెళ్ళండి, పర్ఫెక్ట్ గా దిగాలి. ఓకేనా? సో ఏం మాత్రం తేడా చేశారంటే మాత్రం కిందన పడిపోతారు. పర్ఫెక్ట్ గా దిగేస్తారు మీరు ఆల్మోస్ట్. సో చూడండి, పర్ఫెక్ట్ గా దిగేస్తాం మనైతే. సో దీనిపైకి వెళ్ళిపోతారు. దీనిపైకి వెళ్ళిపోయి ఈ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తారు. సో ఇటువంటి ఛాలెంజెస్ అనేవి కాయండి, మర్చిపోకండి. సో మన ఫ్రీ ఫైర్ అనేది మన ఫ్రెండ్స్తో కొద్దిగా హ్యాపీగా గడపడానికి అనమాట. సో ఇటువంటి ఛాలెంజెస్ కాస్తుంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో మీరు ఎప్పుడైనా గాల్లో డైరెక్ట్గా గ్లూ వాల్ వేసారా? ఒకవేళ మీరు గ్లూ వాల్ వేయడానికి ట్రై చేసినట్లయితే ఇన్వాలిడ్ లొకేషన్, ఇన్వాలిడ్ లొకేషన్. సో చూడండి, ఇన్వాలిడ్ లొకేషన్, ఇన్వాలిడ్ లొకేషన్, ఇన్వాలిడ్ లొకేషన్. ఎక్కడ పెట్టినా ఇన్వాలిడ్ లొకేషన్. గాల్లోనైతే గ్లూ వాల్ వేయలేం. సో నేను మీకు ఇప్పుడు గాల్లో గ్లూ వాల్ వేసి చూపెడతాను చూడండి. సో ముందుగా వచ్చేసి స్మోక్ గ్రెనేడ్ నేను ఏ విధంగా వేసాను మీరు కూడా ఏ విధంగా అవసరం లేదు దీనికైతే, ఎందుకంటే మీరు ఎలా వేసుకున్నా పర్లేదు, ఎక్కడ వేసుకున్నా పర్లేదు. సో చూడండి, గాల్లో అయితే గ్లూ వాల్ ఉంది, ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండా. సో ఇంకో గ్లూ వాల్ కూడా వేసి చూపెడతాను చూడండి. ఎటువంటి సపోర్ట్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడైతే గ్లూ వాల్ పైన పడింది కాబట్టి చిన్న సపోర్ట్ వచ్చింది. సో దీన్ని సపోర్ట్ లేకుండా వేస్తాను చూడండి. సో పక్క నుండి గ్లూ వాల్కి టచ్ అవ్వకుండా. సో చూడండి నేను ఏ విధంగా గ్లూ వాల్ వేసానో. ఇటువంటి ఛాలెంజెస్ అనేవి మీ ఫ్రెండ్స్తో కాయండి, చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వీక్ వెళ్దాం.
సో ఇది ఒక చిన్న గ్లిచ్ అనుకుంటారో బగ్ అనుకుంటారో మీ ఇష్టమే. సో మనమైతే ఇప్పుడు జిప్ లైన్కి అడ్డంగా గ్లూ వాల్ వేస్తే ఏమవుతుంది అంటే మనం జిప్ లైన్ యూస్ చేసినప్పుడు ఒకవేళ మనం మధ్యన ఆగిపోతామా లేకపోతే ఆపేస్తుందా, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? సో చూడండి, నేను గ్లూ వాల్స్ ఏ విధంగా వేసానో మీరు కూడా గ్లూ వాల్కి అంటే జిప్ లైన్కి అడ్డంగా గ్లూ వాల్ వేస్తారు. సో చూడండి, చాలా సాలిడ్గా ఉన్నాయి ఇవైతే, అంటే మనల్ని ఆపేస్తున్నాయి అనమాట. సో జిప్ లైన్ యూస్ చేసుకుని వెళ్తే ఏమవుతుంది, ఓకేనా? సో చూసేద్దామా. ఇంకా అంతలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్షాట్ వేయండి. ఓకేనా? సో చూడండి, నేనైతే యూస్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. సో మనమైతే ఇవతలకు వచ్చేసాం. సో గ్లూ వాల్తో సంబంధం లేదు, జిప్ లైన్ అనేది స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, గ్లూ వాల్తో సంబంధం అనేది లేదు. సో గ్లూ వాల్ అనేది చాలా వీక్గా కట్టినట్టుగా ఉన్నాడు. సో కొంచెం స్ట్రాంగ్గా కడదాం. సో వీళ్ళు వెళ్తారనమాట, చూద్దాం వీళ్ళు ఏమవుతారో. సో వీళ్ళు కూడా అవతలకి వెళ్ళిపోయారనమాట, చిన్న మ్యాజిక్లా ఉంది కదా. సో ఇదేనమాట ఈరోజు వీడియో. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.